హిల్స్ నియోజకవర్గంలోని బోరబండలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సైతం ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అందుతున్నాయని మహిళలు చెబుతున్నారని చెప్పారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని వారిని గుర్తించి వారికి ఇల్లు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొంచెం కాంగ్రెస్ పార్టీ 5 నిమిషాలు మాట్లాడండి. ప్రజల్లో చాలా మందికి వైట్ రేషన్స్ కార్డ్ రావడం, సన్నబియ్యం రావడం, 200 యూనిట్స్ కరెంట్ రావడం, ఫ్రీ బస్సు విషయాలు చాలా గుర్తు వేస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళ గల్లీలలో ఈ మధ్య రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ చాలా చోట్ల వేసినారు. అదంతా కూడా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నారు. ఇంకా కొద్దిమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయం అడుగుతా ఉన్నారు. అవి కూడా తప్పకుండా మొన్న గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది. రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇల్లులు, పేదవారికి అయినటువంటి వారికి ఇల్లులు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పడం జరుగుతుంది. అన్ని కారణాలు ఇవంతా కూడా చూస్తా ఉంటే, పబ్లిక్ రెస్పాన్స్ చూస్తా ఉంటే మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్తాను.